హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జున్ను. హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు స్పెషల్ వచ్చేసి వెజిటేబుల్ దమ్ బిర్యానీ అండి. వాటికి ఏమేమి కావాలో చెప్తాను. ఫస్ట్ మనం రైస్ ఉడికించుకోవాలండి. 1 అవర్ నానబెట్టుకున్న బియ్యం అండి ఇవి. వీటిలో రైస్లో చెక్క, లవంగాలు, అనాస పువ్వు, ఆకు, మరాఠీ మొగ్గ, కొంచెం జీరా వేసుకుంటున్నానండి. బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని రైస్ పెట్టుకోవాలండి. ఇలా అన్ని మసాలా దినుసులు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని అన్నం ఉడికించుకోవాలండి. ఫ్రెండ్స్, ఇదంతా రైస్ ఇట్లా ఉడుకుతూ ఉంటుంది చూడండి. ఇట్లా ఉడుకుతున్నప్పుడే మనము వెజిటేబుల్ దమ్ బిర్యానీకి అన్ని గ్రేవీ అన్నీ ప్రిపేర్ చేసుకున్నామండి. కట్ చేసుకున్న 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. చిల్లీస్, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, చెక్క, లవంగ, ఆకు, 2 టమోటా అండి, కొత్తిమీర, మెంతాకు, పుదీనా, ఇంకా బీన్స్ తీసుకున్నా అండి నేను, క్యారెట్, ఆలు, పచ్చి బఠానీలు, మీల్ మేకర్ అండి. మీ దగ్గర ఉంటే యూస్ చేయండి, లేకుంటే లేదు. అవైలబుల్లో ఉంటేనే అది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం కడాయి హీట్ ఎక్కుతానే ఆయిల్ వేసుకోవాలండి. 1 కప్ ఆయిల్ మీరు చూసుకొని వేసుకోండి, మీరు రైస్ తీసుకున్నంత. నేను రైస్ అనేది 1.5 కిలో తీసుకున్నాను కాబట్టి 1 కప్ వేసుకున్నాను. ఆకు, చెక్క, లవంగాలు, పువ్వు, మరాఠీ మొగ్గ, తర్వాత ఆనియన్స్. నేను పచ్చిమిర్చి కట్ చేయలేదండి, అలాగే వేసేస్తున్నాను. ఇలా కలుపుకోవాలండి. ఇది బ్రౌన్ కలర్లో రెడ్గా రావాలి, ఆనియన్స్ ఫ్రై కావాలి. ఇది ఫాస్ట్గా బ్రౌన్ కలర్లోకి రావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇలా రైస్ ఉడికించుకోవాలండి. ఎక్కువ ఉడికించుకోవద్దు, 90% ఉడికితే చాలండి. ఇవి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయండి. ముందుగా మెంతాకు వేసుకోవాలి. మెంతాకు ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. మెంతాకు ఫ్రై అయిపోయింది చూడండి. ఇలా ఫ్రై అయిపోయిన మెంతాకు తర్వాత పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. మెంతాకు, పుదీనా, కొత్తిమీర బాగా ఫ్రై అయిపోయాయి కదా 3. 1 స్పూన్ అల్లం పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. మళ్ళీ అల్లం పేస్ట్ అనుకుంటే అల్లమే అనుకుంటారేమో. కలబెట్టుకోవాలి. అల్లం పేస్ట్ వేసాక ఇలా పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకోవాలండి. తర్వాత టమోటా వేసేసుకోవాలి. 2 టమోటాస్ కట్ చేసాం కదా, ఆ 2 టమోటా కట్ చేసుకునేది బాగా వేయించుకోవాలి. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయానండి, గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి, ధనియాల పొడి. ఈ 2 వేసుకున్నాక కలబెట్టుకోవాలండి. కొంచెం కారం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. పసుపు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యారెట్, బీన్స్, ఆలు మీడియం సైజ్ కట్ చేసుకోవాలి, మరీ సన్నగా కట్ చేసుకోవద్దు. ఇవన్నీ జంపుగా. పచ్చి బఠానీలు, సాల్ట్ సరిపడినంత,
కలుపుకోవాలండి. మీ దగ్గర పెరుగు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది ఆప్షనల్ అండి. నేనైతే వేస్తున్నాను. 2 స్పూన్స్ సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. పెరుగు వేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి, అందుకే పెరుగు వేశాను. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు కదండి, అందుకనేసి నేను చూపించలేదు. కొంచెము కారం తక్కువ ఉందండి, నేను అందుకే కొంచెం వేసుకుంటున్నాను. మీరు కూడా చూసుకొని వేసుకోండి. ఉప్పు కారం అనేది కామన్ కదండి, చూసుకొని వేసుకోవాలి కదా. హలో, ఇలా అన్నీ బాగా కలుపుకోవాలండి. బాగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇది కొంచెము ఫ్రై అయిపోతానే మీల్ మేకర్ వేసుకోవాలండి. ఫైనల్గా మీల్ మేకరు హాట్ వాటర్లో వేస్తాం కాబట్టి ఆల్రెడీ ఇవి మెత్తగా ఉంటాయి కాబట్టి ముందుగానే వేసుకోవద్దండి, విరిగిపోతాయి. అడుగు నుంచి కలబెట్టుకోవాలి మీల్ మేకర్ వేశాక. అంతే అండి. ఇంకా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత గ్రేవీ వస్తుందండి. ఒక 2 సెకండ్స్ మంట వచ్చిన తర్వాత బబుల్స్ వస్తాయి. బబుల్స్ వస్తానే సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి బబుల్స్ వస్తున్నాయి చూడండి, మనకి దమ్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక వెడల్పాటి తవాని తీసుకోవాలా, లేకుంటే మీకు సర్వ ఉన్న వెడల్పాటిది ఏదన్నా ఉంటే అది స్టవ్ మీద పెట్టుకోవాలండి. వెడల్పాటిది తవ పెట్టానండి. ఈ మొత్తము గ్రేవీ, వెజిటేబుల్స్ మొత్తం ఇవన్నీ వేసి తవ హీట్ ఎక్కుతానే మనము 90% రైస్ ఉడికించుకున్నాం కదండి, ఆ రైస్ని దీని మీద వేసేసేయాలి. దమ్ పెట్టేసుకోవాలి. ఇంకా బాగా కలర్ఫుల్గా ఉన్నాయా? అందరికీ నోరు ఊరుతా ఉందా? ఇలా బబుల్స్ వచ్చినప్పుడు ఇట్లా గెంటెతో మనం ఇలా అనుకున్నాం అనుకోండి, ఇక్కడ గీతలాగా వస్తుంది కదా, అప్పుడు గ్రేవీ అనేది మనకి సరిపోతుందండి రైస్లో కలపడానికి. ఇలాగా కొంచెం బియ్యంగా ఉన్నప్పుడే అన్నం చేసేసుకోవాలండి. నేను గంజి ఉంచేసాను రైస్ని. గంజి ఉంచిన అన్నాన్ని వెంటనే దమ్ పెట్టుకోవడానికి వేసేయాలండి, మళ్ళీ మగ్గ పెట్టుకోకూడదు. వెజిటేబుల్స్ అన్నీ లెవెల్గా పెట్టుకొని వీటిలో రైస్ వేసేసుకోవాలండి, లేయర్స్. ఇలా ఈక్వల్గా రైస్ని అంతా వేసేసుకోవాలండి గ్రేవీలో, వెజిటేబుల్ గ్రేవీస్లో. కలర్స్ వేసుకోవాలండి డెకరేషన్ కోసం. మా పాప కలర్స్ కలిపిందండి, ఆడికాడికి పోయి కలిపేసింది, తనకు తెలియదు కాబట్టి. ఇంకా గార్నిష్ కోసం కొత్తిమీర, టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. అవైలబుల్లో ఉంటేనే అండి. ఇలా డెకరేషన్ చేసుకున్నాక మూత పెట్టేసి దీనిపైన బరువాటిది ఏదన్నా పెట్టాలండి. నేను చపాతీ బండ పెడుతున్నానండి బరువాటిది, ఎందుకంటే దమ్ అనేది మనకి బాగా కావాలి కదా. ఏదైనా పెట్టుకోవచ్చు అండి, బరువు అనేది దాని మీద ప్లేట్ మీద పెట్టేస్తే సరిపోతుంది. 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత చూసుకోవాలండి మనం. దమ్ అయిందండి, స్మెల్ సూపర్గా వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ని ఇలా అడుగు నుంచి కలబెట్టుకోవాలండి. చూడండి, కలర్ఫుల్గా బిర్యానీ, మన వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. యమ్మీ టేస్ట్. ఇది సైడ్ నుండి ఇలా కలుపుకోవాలండి. మనకి ఎంత కావాలో అంత కలుపుకొని మళ్ళీ తర్వాత
ఇలా సైడ్కు ఉంది చూడండి, మళ్ళీ అంతే సేమ్ అడుగు నుంచి మళ్ళీ ఇలా తీసుకొని ఇలా కలబెట్టుకోవాలండి. అంతా ఒకేసారి కలుపుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అవుతుందండి. ఇంతే అండి, కలుపుకోవడం బాగా కలిసిపోయింది చూడండి, అన్నీ మసాలా అంతా. అంతే అండి, వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ. దీనికి కాంబినేషన్ నేను రైతా తీసుకున్నానండి. వెరీ టేస్టీ యమ్మీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.